వెల్కమ్ టు కేఫై టీవీ. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కళ్యాణదుర్గం బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి దాదాపుగా 6,000 మంది ముస్లిం సోదరులకు పవిత్రమైన రంజాన్ పండుగకు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతి సంవత్సరం రంజాన్ మాసం నెలలో మేము ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహిస్తామని కళ్యాణదుర్గం నియోజకవర్గం బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు మీడియా మిత్రులకు తెలియజేశారు. లెఫ్ట్ హ్యాండ్ కదా ఈరోజు రంజాన్ మాస శుక్రవారం, మొదటి శుక్రవారం. ఎందుకంటే నాకు మొదటి నుంచి రంజాన్ మాసంలో ఇలా చేయడం నా సాంప్రదాయం. మేము పద్ధతిగా ఎప్పుడు కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు చేసినా కూడా రంజాన్ మాసంలో ఏదో ఒకటి చేయగలిగితే మా కంపెనీ కూడా ఇన్ని సంవత్సరాలు గ్రో అయింది. ఇప్పుడు కూడా ఈ రంజాన్ మాసంలో రాజకీయంగా ప్రవేశం చేసి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ కంటెస్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కూడా వీళ్ళ ఆశీర్వాదాలన్నీ కూడా నాకు ఇస్తే ఈ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పనులన్నీ బాగా చేయాల్సినటువంటి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు అల్లాని ప్రార్థిస్తారు. అల్లా ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఆ దాంట్లో దీవెనగానే ఈరోజు మేమందరం కూడా నేను ఈరోజు వాళ్ళకందరికీ మనం రంజాన్ పండుగ సందర్భంగా ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతుంది. నిజంగా వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా, సంతృప్తికరంగా వాళ్ళు ఎప్పుడైతే మనల్ని ఆశీర్వదిస్తారో ఖచ్చితంగా మన నియోజకంగానే ఇదన్నీ కూడా ఉంటాయి. అలాగే ముందు కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇది ఇచ్చేవాడు రంజాన్ తోఫా అలాంటిది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో అలాంటివి ఏమి కూడా ఉండట్లేదు, అన్ని తీసేటట్టున్నారు. రంజాన్ తోఫా అలాంటివి రాబోయే కాలంలో కూడా రంజాన్ తోఫా ఉంటుంది. ఎందుకంటే ముస్లిమ్స్లో చాలామంది బీదవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే మనస్తృప్తిగా ఆశీర్వదిస్తారో మనకి మంచి జరుగుతుంది. నాకే కాదు, ఎవరైనా కానీ వాళ్ళ దీంట్లో కూడా రాసింటారు. ఖురాన్లో కూడా ఏదైతే చేస్తారో అది దాన్ని ఇంట్లో పెట్టుకొని ప్రతి సంవత్సరం మా కంపెనీలో కూడా ప్రతి రంజాన్కి కూడా మేము వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని పేదవాళ్ళకి అందరికీ కూడా చీరలు పనిచేయడం. ఈరోజు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ కూడా రాబోయే కాలంలో మనం బిజీ అయిపోతాం ఎన్నికల వేళ. కాబట్టి ఈరోజైతే కొంత వీళ్ళకి సమయం ఉంటుంది. కాబట్టి ఈరోజు వచ్చి ఇవ్వమని జరిగింది. అందరూ ఇఫ్తార్ విందులో పాల్గొని మమ్మల్ని అందరినీ కూడా సంతృప్తి వచ్చి వాళ్ళందరూ కూడా సంతృప్తికరంగా ఉంటారని ఆశిస్తున్నాను. ఎంతమంది పాల్గొన్నారు? 5,000 నుంచి 6,000 మంది దాకా పాల్గొంటున్నారు. అన్ని మండలాల నుంచి వస్తున్నారు. అన్ని మండలాల నుంచి కూడా వచ్చారు. గుంటూరుకి కావచ్చు, కమ్ముదూరు కావచ్చు, చెట్టూరు కావచ్చు, రంపసముద్రం కావచ్చు, కళ్యాణదుర్గం రూరల్ కావచ్చు, కళ్యాణదుర్గం పట్టణం కావచ్చు.
అన్ని చోట్ల నుంచి చాలామంది అందరూ కూడా వచ్చారు. వాళ్ళకి మంచి ఏర్పాట్లు కూడా చేశాం. ఎందుకంటే రోజా ఇచ్చే టైంకి వాళ్ళు ఎంతో ఆకలితో ఖచ్చితంగా ఉదయం నుంచి కూడా ఆకలితో ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని అన్ని ఏర్పాట్లు బాగా చేశామని మేము అనుకుంటున్నాం. మరి మన పెద్దలు చెప్పాలి ఏర్పాట్లు సరిగా ఉన్నాయా లేదా నాకైతే తెలియదు. వాళ్ళని అడిగితే బాగుంటుంది.